హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా మంచి ఆరోగ్యంతో స్మార్ట్గా ఆలోచించి ఏ పనినైనా సాధించగలిగేలాగా జీవించాలి అని మీ అందరి కోసం ఆ గంగోత్రి మాతను, యమునోత్రి మాతను, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ను వేడుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం ఈ వీడియోలో చేశాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, రిషికేశ్ బస్ స్టాప్, న్యూ రైల్వే స్టేషన్ లేదా ఓల్డ్ రైల్వే స్టేషన్ నుండి యాత్రికులు తిరుపతి బాలాజీ మందిర్ అని అడిగితే ఆటో వాళ్ళు గుడి దగ్గరకు తీసుకుని వస్తారు. ముందుగా పక్కనే కాళీమాత మరియు శివాలయం, ఆంజనేయ స్వామి టెంపుల్స్ పక్కనే మీరు చూడగలరు. ఈ 3 టెంపుల్స్ కి కొంచెం ముందుకు వస్తే ఆపోజిట్ లో సౌత్ ఇండియన్ హోటల్స్ కనబడతాయి. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి. పర్వాలేదు, కాస్త రుచిగా ఉంటాయి సుమా. తిరుమల తిరుపతి దేవస్థానము పక్కనే 2 టెంపుల్స్ కట్టారు. ఎంతో చక్కగా చూడముచ్చటగా టెంపుల్స్ ఉన్నాయి. గుడి గోపురం పైన సూర్యుని వెలుగు ప్రకాశిస్తూ అలా చూడడం మనసు హాయిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లోపల వైపు వీడియో తీయడానికి అనుమతించరు, అందుకని బయట నుండి వీడియో తీస్తున్నాను, అర్థం చేసుకోగలరు. బాలాజీ మందిరము, చంద్రమౌళీశ్వర స్వామి మందిరము ఇక్కడ టీటీడీ వాళ్ళు కట్టారు. కోలాహలంగా ఈ రోడ్డు ఉంటుంది. చిన్న మందిరాలు కూడా వీడియోలో చూడండి. కొంచెం ముందుకు వస్తే గురుద్వార్ కనబడుతుంది. ఒకే లైన్లో ఒకే మార్గంలో పక్కనే మన పెద్దవాళ్ళు ఆలోచించి కట్టారు. మనం అర్థం చేసుకోవడంలోనే సమానత్వం కనబడుతుంది. ఒకే దేశంలోని మనుషులంతా ఒక్కటే జీవిస్తున్నప్పుడు ఈ సృష్టిని నిర్మించిన భగవంతుడు ఒక్కడే అని నమ్మిన రోజు అందరము సుఖశాంతులతో జీవించగలము. ఏదో నా పీత బుర్రతో ఆలోచించి చెప్పాను, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొంచెం ముందుకు వస్తే స్కూల్స్, కైలాష్ గేట్, షాపింగ్ ఏరియా, పోలీస్ స్టేషన్, ఆశ్రమాలు, అలాగే కుడి పక్కకు తిరిగితే జానకి జూలా వైపుకు వెళ్ళవచ్చు. కుడి పక్కకు తిరిగిన వెంటనే కుడివైపు ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. జానకి జూలా అంటే వంతెన. గంగానది ఒడ్డు దాటడానికి వంతెన నిర్మించారు. వంతెన దాటి పరమార్థ నికేతన్ వైపుకు వస్తే సాయంత్రం గంగాహారతిని చూడొచ్చు. నా మొదటి వీడియో గంగాహారతి మిస్ అయి ఉంటే తప్పకుండా అందరూ చూడండి. కన్నుల పండగగా ఉంటుంది. కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. ఫ్రెండ్స్, వీడియో పూర్తి అయ్యేలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను కదా. అది ఏమిటంటే చార్ధామ్ యాత్ర 2024 పూర్తి వివరాలు అందిస్తాను. మే 10వ తేదీ నుండి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ దర్శనము ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కానున్నది. బద్రీనాథ్ మందిరము మే 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి ప్రారంభం కానున్నది. యాత్ర నవంబర్ వరకు కొనసాగుతుంది. కానీ జూలై, ఆగస్టు మాసంలో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. వెదర్ కండిషన్ ముందుగా గమనించి కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి, లేదంటే వర్షాలు తగ్గిన తర్వాత ప్లాన్ చేసుకోండి. చార్ధామ్ యాత్ర చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముందుగా రిషికేశ్ బస్ స్టాండ్ ప్రక్కన ఉన్న యాత్ర రిజిస్ట్రేషన్ కమ్ ట్రాన్సిట్ క్యాంప్ ఆఫీసులో మీ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ మరియు ఫామ్ ఫిల్ చేసి మీ మొబైల్ నెంబర్ వ్రాసి ఆధార్ జత చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్. ఆన్లైన్ లో చేసుకోవచ్చు, కానీ డేట్ మెన్షన్ అయ్యి రాదు, కన్ఫ్యూజ్ అవుతారు. రూట్ మ్యాప్ ని చూడండి, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకోండి. నోట్బుక్ లో పూర్తి వివరాలు రాసుకోండి. డిస్టెన్స్, హోటల్స్, స్టే చేయడం, ఎక్కడ బాగుంటుంది అని వివరాలు మీరు గమనించగలరు. ఐడి ప్రూఫ్స్ తీసుకురండి, మర్చిపోవద్దు. అడ్రస్ జాగ్రత్తగా పెట్టుకోండి. మొబైల్ నెట్వర్క్ మధ్యలో అంతరాయం కలగవచ్చు, కనుక బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో 3 సిమ్లు క్యారీ చేయడం మంచిది. కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ తో వస్తే ఆ మజాయే వేరు. అంతేకాదు ధైర్యంగా ఉంటుంది. ఒకరికొకరు తోడుగా ఉంటారు. మే, జూన్ లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఎమర్జెన్సీ మెడిసిన్స్ ని తీసుకురండి. చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ క్యారీ చేయండి. వాటర్ టిన్స్ 5 లీటర్స్, 10 లీటర్స్ క్యారీ చేయండి. అవసరానికి మించి ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు డిహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది, తగు జాగ్రత్తలు తీసుకోండి. యువకులు తగు జాగ్రత్తలు తీసుకోండి. కొండ అంచుల్లో నిలబడి ఫొటోస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నదిలో దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఫ్లై రాక్ ఫాల్ డౌన్ అవ్వచ్చు. రోడ్ అంచుల్లో కొంత డ్యామేజ్ అయి ఉన్నాయి. రాత్రి వేళ ప్రయాణం ఆపండి. వేగము తగ్గించండి, నిదానమే ప్రధానము. లిక్విడ్ క్యాష్, చేంజ్ తీసి పెట్టుకోండి. ఘాట్ రోడ్ కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. రూట్ మ్యాప్ మీ టైమింగ్ చూసి ఎక్కడ స్టే చేయాలి, ఏ రూట్లో ప్రయాణించాలి,
ముందు ఏ ధాముని చూడాలి మీరు డిసైడ్ చేసుకోండి. టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వామిటింగ్ సమస్య ఉన్నవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. మధ్యలో దళారులు నమ్మకండి. మీ యొక్క యాత్ర శుభప్రదంగా సురక్షితంగా జరగాలని ఆ దేవదేవులను వేడుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారుగా, మంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా ఫ్రెండ్స్. అయితే వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కనీసం ఈ రోజు 200 లైక్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తులకు సౌకర్యవంతంగా సురక్షితంగా తక్కువ సమయంలో చార్ధామ్ యాత్రని భవిష్యత్తులో చేయాలని మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రిషికేశ్ టు కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్ట్ని రిషికేశ్ నుండి కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. ఆ వర్క్ జరుగుతూ ఉంది. త్వరలో పూర్తి చేయగలమని RVNL ప్రభుత్వ సంస్థ తెలియజేశారు. ఈ రైల్వే ప్రాజెక్టు కొండలో నుండి టన్నల్స్ మార్గమున వంతెనల పైన అందమైన ప్రకృతిని చూస్తూ చార్ధామ్ యాత్ర చేయవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి.